Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మండే రోజైతే టెంపుల్కి వెళ్ళామని చెప్పాం కదా, మా ఊరి టెంపుల్కి అయితే వెళ్ళాం కదా. ఆ వీడియో అయితే ఈరోజు పెట్టేశాను. ఈరోజైతే ఇంట్లో కాలనీలో అయినా అందరికీ నెట్ ప్రాబ్లం ఉంది. అందుకనేసి మార్నింగ్ పెట్టాను వీడియో, నెట్ రాలేదు కాబట్టి సాయంత్రం అప్లోడ్ అయింది. తర్వాత వచ్చేసి మార్నింగే పెట్టాను వీడియో, నెట్ లేనందుకు అప్లోడ్ అయితే కాలేదు, సాయంత్రం అయితే అయింది. తర్వాత వచ్చేసి మండే రోజైతే టెంపుల్‌కెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని, మళ్ళీ ఇల్లు చూసి, అక్కడ ఇంటి దగ్గర చూసి, అవన్నీ చూసి అయితే వెళ్ళిపోయాము. ఇది చూడండి, రోడ్డుకు దగ్గర ఉంటుంది ఈ బాయి. అప్పట్లో అయితే ఇట్లా రాయితో ఇల్లు కట్టినట్టు కట్టారంట బాయి తవ్వి. మా మామయ్య అయితే ఓన్‌గా కట్టాడంట మామయ్య. వాటర్ కోసము అప్పుడు బాయి. ఇప్పుడైతే పూడుకపోయింది మొత్తము. ఇదిగో చూడండి, సైడ్‌లకు ఇక ఇవేమో మెట్లు. అటు ఇటు సైడ్‌లకైతే రాయితో ఇల్లు కట్టినట్టు కట్టారు. మా అత్త గోల్డ్ అంతా ఇవి ఈ చేతికి వంకులు ఉంటాయి గదా, ఇక్కడ పెట్టుకునేటివి కడియాల్లాగా, అవి వడ్డానం గూడా ఉందంట మా అత్తమ్మకు. అవన్నీ అమ్మి ఆ బాయి కట్టాడంట. ఆ విధంగా మా అత్త అయితే భలే తిట్టేది మా మామయ్యని. ఇట్లా అమ్మి ఆ బాయి కట్టావు, ఇల్లు కట్టినట్టు కట్టిపిచ్చావు అనేది మేమైతే నవ్వుకునే వాళ్ళము. అత్తమ్మ అట్లా మామయ్యని తిట్టినప్పుడు. ఎందుకంటే మళ్ళీ వాటర్ అస్సలు ఉండలేదంట బావిల, తక్కువ వచ్చినాయంట వాటరు. తర్వాత వచ్చేసి అందుకనేసి అంతా అన్నీ అమ్మేసి, గోల్డ్ అమ్మేసి అట్లా చేశాడంట ఆ బావికి. అదే అనేది, ఊరికే అనేది. మీ మామయ్య అయితే వడ్డానము, వంకు అన్నీ పెట్టారు మా అమ్మ వాళ్ళు అప్పట్లో నాకు. అన్నీ అమ్మి ఆ బావి కట్టించాడు. తర్వాత ఇంకా ఏవేవో మామూలులు చేసి లాస్ వచ్చింది అది ఇదని చెప్పేది. మేమైతే నవ్వుకునే వాళ్ళము. మామయ్యది అత్తమ్మది అక్కడ సమాధి ఉంటుంది చింత చెట్ల కింద. తర్వాత వచ్చేసి ఆ బావి స్టోరీ అయితే ఎట్లే మా అత్తమ్మ చెప్పేది. అందుకే ఆ బావిని చూడంగానే మా అత్తమ్మ మాటలే గుర్తుకొస్తాయి ఇప్పటికీ. తర్వాత వచ్చేసి ఇక్కడ మా వారేం చూస్తున్నాడు, నేను ఎందుకు అక్కడ కూర్చున్నానంటే, తర్వాత వచ్చేసి పొలంలో అయితే ఒక బోర్ ఉంది ఆల్రెడీ. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇల్లు కడుతున్నారు కదా అక్కడ. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈత చెట్లు చూడండి, ఇక్కడ 2 ఈత చెట్లు పెద్ద పెద్దవి ఉన్నాయి. బావి చుట్టూ ఈత చెట్లు, రేగి చెట్లు అవన్నీ, చింతపలకాయల చెట్లు అవన్నీ అయితే మొలిసావి చెట్లు. ఆ బావి స్టోరీ అయితే ఆ విధంగా మా అత్తమ్మ చెప్తే మేము ఊరికే నవ్వేవాళ్ళము. మామయ్యని ఆ విధంగా అంటుంటే మేమైతే నవ్వుకునే వాళ్ళం బాగా. ఇక్కడ చూడండి, బోర్ పైన చూసేటాయన వచ్చి సూర్యునికైతే దండం పెట్టుకొని అయితే ఆ కొబ్బరికాయ అయితే భలే తిరుగుతుందండి. ఇట్లా పండబెట్టినట్లు చేతిలో పెట్టుకుంటాడు అరిచేతిలో. తర్వాత వచ్చేసి ఆ కొబ్బరికాయ అయితే వాటర్ ఎక్కడైతే ఉందో అక్కడ లేచి నిలబడిపోతుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ పక్కకు జరిగితే కింద పడిపోతుంది. అది రియల్‌గానే. ఎందుకంటే 1 వీక్ బ్యాకే బాబాయ్‌కి చూసిండు ఇతనే బోర్ పాయింట్ చూస్తే వాటర్ అయితే మస్తు పడ్డాయి. 1 వీక్ అయింది కాబట్టి మేమింగ అట్లా నమ్మకం గదా, బాబాయ్‌కైతే మస్తు ఈయననే జెప్పిండు. వాటరయితే మస్తు పడ్డాయి. తర్వాత 1 వీకే అయింది బాబాయ్ బోరేసి, ఈయననే జూపిండు గాబట్టి, ఇగ మా వారు గూడా సరేలే ఒకసారి జూపిచ్చి పెడదాము, మనం గూడా ఏద్దాము. ఇప్పుడే గాదు తర్వాత ఏద్దాంలే అనేసి బోర్ పాయింట్ జూపిచ్చి పెడదాము అనేసి బోర్ పాయింట్ చూపడానికైతే అతన్నైతే రమ్మంటే వచ్చిండు. మార్నింగ్ నుంచి వస్తా మార్నింగే 7:30కి వస్తా అని చెప్పాడు. తర్వాత 12:30 అయింది. మార్నింగ్ 7:30 నుంచి రెడీ అయి కూర్చున్నాం మేమైతే. తర్వాత ఇక అక్కడ టిఫిన్ చపాతీ, ఆలు అది తినేసి తర్వాత 12:30కి అయితే సరే ఇప్పుడు వస్తుండా అని మళ్ళీ ఆయన్నే ఫోన్ చేస్తే నేను మా వారైతే మళ్ళీ ఇక్కడికొచ్చాము. చూద్దామనేసే వచ్చాను నేను. ఇదివరకైతే బాబాయ్ వాళ్ళకి పాయింట్ చూసినప్పుడు మా వారు చెప్పాడు, ఈ విధంగా కొబ్బరికాయ ఇలా లేసి నిలబడుతుంది, లేదా వాటర్ లేని కాడ అక్కడ కూడా ఒక పాయింట్ ఉంది. మొత్తం 3 పాయింట్లు ఉన్నవన్నట్టు మా పొలంలో. 5 ఎకరాలలో మొత్తం 3 పాయింట్లు దొరికినాయి వాటర్ ఉన్న చోట్ల. తర్వాతొచ్చేసి ఒక్క దగ్గరైతే ఇంకా మనం ఇప్పుడు ఇల్లు కడుతున్నాం గదా, అక్కడ మాత్రం ఇంకా ఎక్కువున్నాయంట వాటరు. అక్కడనే ఫైనల్‌గా అక్కడ ఏమని చెప్తా ఉన్నాడు. తర్వాతొచ్చేసి
ఇప్పుడు నేను కూసున్నా గదా! నేను కూసున్న దగ్గర ఈత చెట్లు అవి అని చెప్పాను గదా! అక్కడ దగ్గరలో ఒకటుంది. ఆ లాస్ట్‌కెళ్ళారు గదా! అక్కడ ఒకటుంది. తర్వాత ఇక్కడ మనం ఇల్లు కట్టే దగ్గరనే ఒకటుంది. మనం ఇల్లుకు ఒక 5, 6 అడుగులు అంతే. అక్కడొకటుంది. తర్వాతొచ్చేసి 3 పాయింట్లు మాత్రం దొరికేవి. ఇంగా ఇక్కడ ఫైనల్‌గా ఇక్కడ చేసేసాడు మన ఇంటి దగ్గర. మొత్తం 5 ఎకరాలు తిరిగి చూసాడు ఆయన. లాస్ట్‌కైతే ఇక్కడే ఫైనల్ జేశారు మన ఇంటి దగ్గర. కానీ కొబ్బరికాయ మాత్రము భలే లేచి నిలబడుతుంది. పక్కకు జరిగితే మళ్ళీ పడిపోతుంది. అరచేతిలో ఇలా పండుకున్నట్టుగా పడిపోతుంది. ఎందుకంటే బాబాయ్‌కి పడ్డాయి కాబట్టి నమ్మకం అన్నట్టు. అంతే. బాబాయ్‌కి మస్తు వాటర్ పడ్డాయి. మొన్నే 1 వీకే అయింది గదా! అందుకనేసి నమ్మకము. తర్వాతొచ్చేసి ఇక్కడ గూడా కొన్ని కొన్ని ఉన్నాయని జెప్తా ఉన్నాడు. అందుకే ఎక్కడెక్కడున్నవో కొన్ని కొన్ని గుర్తులైతే పెట్టిపిస్తా ఉన్నాడు. అది మనం ఇష్టం ఎక్కడ ఏసుకోవాలనుకుంటే అక్కడ ఏసుకోవచ్చన్నట్టు. అన్ని పాయింట్లు 3 పాయింట్లు ఏమో చూపాడు. తర్వాతొచ్చేసి ఇక్కడ మన పొలం ఎంత వరకుందో అక్కడ వరకైతే చూస్తున్నాడు. ఈ సెలక పొలం లాగున్నదేమో మొత్తం ఎకరం ఉందంట. అక్కడ వరి పంట పండేది 4 ఎకరాలుంది. అక్కడ ఉంది బోరు. వరి ఎక్కడైతే పండుతదో అటు సైడ్ ఉంది బోరు. ఇక్కడైతే బోరు లేదు. తర్వాత ఆ వాటర్ వాడుకోవచ్చు. ఇక్కడికి గూడా పైప్ లైన్ జేసి కాకపోతే చూద్దాంలే చూపిచ్చి పెడితే ఏసుకోవచ్చు బోరు అనేసైతే చూయించాడు అంతే. తర్వాతొచ్చేసి అదిగోండి అక్కడికెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. కాకపోతే ఇక్కడికే మన ఇల్లు ఎక్కడైతుందో బునాది అక్కడ 6 అడుగులకు 6 అడుగులుంటుంది. అక్కడ ఎక్కువ వాటర్ ఉన్నాయంట. ఆ 3 పాయింట్ల కన్నా ఇక్కడ ఎక్కువ వాటర్ ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఫైనల్‌గా ఇది ఇక్కడే ఎక్కువ వాటర్ ఉన్నాయి. ఇక్కడ ఫైనల్ చేసేయండి అని ఆయన్నే చెప్పాడు. తర్వాత ఇగ ఆ కొబ్బరికాయ ఉంటుంది గదా! ఆ కొబ్బరికాయని అక్కడ గుర్తుగా పెట్టించి, ఒక రాయి గుర్తుగా పెట్టించి, ఆ కొబ్బరికాయనైతే కొట్టిపిస్తాడు. కుంకుమ, పసుపు బొట్లు పెట్టించి, అగరబత్తీలు పెట్టి ఆ కొబ్బరికాయ అయితే కొట్టిపిస్తాడు. ఎందుకంటే ఆయన చేతిలో పెట్టుకొని తిరిగిండు గదా! ఆ కొబ్బరికాయని కొట్టిపిస్తాడు. ఆయన ఫైనల్‌గా ఇక్కడ ఎక్కువున్నాయని చెప్పాడు. చూద్దాంలే ఉంటే ఏస్తే ఏమైతుంది, బోర్ పాయింట్ అయితే చూపించి పెడదామని అయితే ఫైనల్‌గా చూయించాడు మా వారైతే. తర్వాతొచ్చేసి ఇక్కడ ఎంకటయ్య అయితే రాయి గుంత తోడి రాయి పెట్టాడు. గుర్తుగా గుర్తుండాలి గదా! మళ్ళీ. తర్వాతొచ్చేసి ఇక్కడ ఆ కొబ్బరికాయ ఉంటుంది గదా! నేనైతే కొబ్బరికాయ కొట్టాను. మా వారిని కొట్టమంటే నీవే కొట్టు అనేసి అంటే నేనే కొడుతున్నాను కొబ్బరికాయ అక్కడ. తర్వాత వచ్చేసి భలే అనిపించింది. కొబ్బరికాయ అలా లేచి నిలబడ్డము, తిరగడం ఇట్లా రౌండ్‌గా కూడా తిరుగుతది. ఒక్కొక్క వాటర్ ఉన్న కాడ రౌండ్‌గా తిరిగింది బాగా. లేచి ఇట్లా నిలబడి రౌండ్‌గా తిరిగినట్టు. నేను అది చూడాలని ఎళ్ళాను పొలం దగ్గరికి అయితే. నెక్స్ట్ డే ఆయన కూడా మొక్కుకున్నాడన్నట్టు. తర్వాతొచ్చేసి ఇక్కడ ఆయన ఎళ్ళిపోయిన తర్వాత ఇగ మేము గూడా ఎళ్ళాలి. ఊరికెళ్దాం అనుకుంటున్నాము. బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్ళి మళ్ళీ అక్కడ లంచ్ లేదండి. సారీ. తర్వాత మా మండలం అడ్డాకుల మండలం గదా! మండలంలో కొంచెం పనుంది. తర్వాత రైతు వేదికలో పనుంది. అక్కడికైతే వెళ్ళాలి. మా మండలం అడ్డాకులకైతే ఎళ్ళాలి ఇక నుంచి. ఇది తూర్పు ఎత్తే మిషను. ఒడ్లు తూర్పు ఎత్తుతారు గదా! ఇదివరకైతే చాటలతో ఎత్తేది మనుషులు నిలబడి. ఇప్పుడైతే మిషనే ఎత్తుతుంది. అన్నిటికీ మిషన్లే అయిపోయినవి. కొయ్యడానికి, తూర్పెత్తడానికి అన్నిటికీ మిషనే అయింది. తర్వాతొచ్చేసి ఇక్కడ మేమైతే అడ్డాకులకైతే వెళ్తా ఉన్నాము. ఆడ బోర్ పాయింట్ చూసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి తర్వాత అడ్డాకులకెళ్ళాము. కొంచెం రైతు వేదికల పనుందని చెప్పాం గదా! పొలంకి సంబంధించిందే. తర్వాతొచ్చేసి ఇంగ మా మీ సేవలో గూడా పనుంది. ఆ పొలం కొంచెం ఏదో ఉందంట. కొలతలో ఏదో ఉందంట. మీ సేవలో అయితే స్లాట్ బుక్ జేసుకోవాలి గదా! అవైతే చేయడానికైతే వెళ్తా ఉన్నాము. చేశాము. అక్కడ ఆ రోజైతే మస్తు ఎండ, మస్తు వేడుంది. ఇట్లా అయిపోతుంది. తర్వాతొచ్చేసి సాయంత్రము అమ్మ వాళ్ళ ఇంటికి ఎళ్ళాలనుకున్నాము. ఆ రోజొచ్చేసి ట్యూస్‌డే. నేనైతే ఫ్రైడే ఎళ్ళాను. ట్యూస్‌డే వచ్చేసింది. తర్వాత ఇక్కడ పని అయితే తొందరనే అయిపోయింది. ఓ గంటలో పని అయిపోయింది. గంట, గంటన్నర పట్టింది అక్కడ. మా వారైతే పని చేసుకొచ్చాడు. అక్కడ మీ సేవలో అయినంక మళ్ళీ మండలంలో ఎళ్లి ఒక సిగ్నేచర్ అయితే పెట్టించుకొచ్చాడు. మళ్ళీ తర్వాత రైతు వేదికకెళ్ళాము. ఆ తర్వాత అక్కడ గూడా పని అయిపోయింది. రైతు వేదికల అన్ని పనులు అయిపోయావి ఆ రోజు. ఒక్కొక్కసారేమో అసలు పనులే గావు. ఆ రోజైతే అన్ని పనులు అయిపోయావి. లేట్ అయినా సరే పనులైతే అయిపోయినాయి.
ఇదిగోండి రైతు వేదికకైతే వచ్చేసాను. రైతు వేదిక అయితే చాలా పెద్ద హాల్ బావుంది రైతు వేదిక. ఇక్కడ రైతులకు ఏమన్నా రైతు బంధువి, మళ్ళీ మోడీ పైసలు అవన్నీ ఉంటాయి గదా! ఏమన్నా రానట్టయితే ఇక్కడ అప్లై జేసుకోవాలి. అక్కడ అగ్రికల్చరు అబ్బాయిలున్నారు. అగ్రికల్చర్ చదివినోళ్ళు. తర్వాతొచ్చేసి ఆ అబ్బాయిలకు చెప్తే వాళ్ళే రాసిస్తారన్నట్టు. వాళ్ళే ప్రాసెస్ జెప్తారు. తెలవనోళ్ళకు గూడా అక్కడ వాళ్ళని అడిగితే ప్రాసెస్ జెప్తారు. తర్వాతొచ్చేసి మేము మళ్ళీ బయలుదేరాము. ఎక్కడికి ఇంటికెళ్ళాము. ఇంటికెళ్ళి మళ్ళీ కొంచెం కొంచెం రైస్ తిన్నాము. లేట్ అయింది. 4 అయింది అప్పటికే. తర్వాతొచ్చేసి మళ్ళీ మేము అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరాము. ఎట్లయింది ఫేస్‌లో వేడికి ఇట్లా అయిపోయినాయి. బండి అయితే కొంచెం పంక్చర్ అయినట్టుగా అనిపించింది. అందుకే అక్కడ పంక్చర్ అయితే చేపిస్తా ఉన్నాడు మా వారు. అక్కడ ఒక అరగంట పట్టింది. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళే వరకైతే చీకటి అయిపోయింది. ఎందుకంటే అవన్నీ పనులు చేసుకొని ఇంటికొచ్చే వరకే బాబాయ్ వాళ్ళ ఇంటికొచ్చే వరకే 4 అయింది. ఇదిగోండి ఇలా మోటార్ పెట్టి గ్యాస్ అయితే ఈ బాక్స్‌కి ఎక్కిస్తా ఉన్నారండి. ఇప్పుడు బండ్లకు, లారీలకు, కార్లకు అన్నిటికీ గాలి ఎయిర్ పెడతారు కదా! ఆ ఎయిర్ అనేది ఇక్కడ మోటార్ పెట్టి ఆ బాక్స్‌లో నింపుతున్నారు. దాని నుంచి మన బండ్లకు, కార్లకు అలా ఎయిర్ పెడతారు. తర్వాతొచ్చేసి ఇక్కడ చూడండి పంక్చర్ అయింది. ఒక దగ్గరనో ఏమో అది చేశాడు. అక్కడ అరగంట పట్టింది. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళే వరకైతే నైట్ చీకటయింది. అసలు చెప్పలేదు మేము వస్తున్నట్టుగా అమ్మ వాళ్ళకు. మహబూబ్‌నగర్ అయితే వచ్చేసాము. అప్పటికే కొంచెం చీకటయింది. 6:30 అలా అయింది. ఇంకా నయ్యము సమ్మర్ కాబట్టి అంత చీకటి గూడా గాలేదు. అదే చలికాలము, వర్షాకాలం అయితే తొందరగా చీకటి పడిపోతది గదా! ఇక్కడ ఇదిగోండి సౌత్ ఇండియా షాపింగ్ మాలు, తర్వాతొచ్చేసి సీఎంఆరా? కాదు. చెన్నై షాపింగ్ మాలు, ఇక్కడ పెద్ద పెద్ద మాల్స్ పడ్డాయి. అప్పట్లో మేము చిన్నగున్నప్పుడు ఇక్కడ మాల్స్ లేవు. సినిమా థియేటర్లున్నాయి ఇక్కడ. ఒక ఢిల్లీ వాళ్ళ హోటల్ ఉంటది. తర్వాతొచ్చేసి ఇక్కడ ఒక బట్టల షాప్ ఉండేది నేను చిన్నగున్నప్పుడు. అవన్నీ తీసేశారు. ఇప్పుడు ఢిల్లీ వాళ్ళ హోటల్ అయితే ఉంది చూడండి. అప్పటినుంచి ఉంది. అదిగోండి నా చిన్నప్పటి నుంచి ఉంది ఢిల్లీ వాళ్ళ హోటల్. ఇది గడియారం చౌరస్తా అంటారు. ఇంకా కొంచెం పక్కకెళ్తే ఆకుల చౌరస్తా, పాన్ చౌరస్తా అవన్నీ వస్తాయండి. ఇక్కడే షాపింగ్ అంతా ఇక్కడే ఉంటుంది. మార్కెటు, మొత్తం షాపులు అవన్నీ ఇటు సైడే ఉంటాయి. సినిమా థియేటర్లు అన్నీ. తర్వాతొచ్చేసి ఇక్కడ కూరగాయల మార్కెట్ ఉంటుంది. మేము అమ్మ వాళ్ళకి రూట్‌కు వెళ్ళే సైడ్ అయితే పండ్లు, మామిడి పండ్లయితే భలే భలే ఉన్నాయి. 50 రూపీస్‌కే కేజీ భలే అనిపించినవి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి మామిడి పండ్లయితే. నేనైతే మామిడి పళ్ళు తీసుకున్నాను. తర్వాత రసాలు కనిపించినాయి. మళ్ళీ రసాలు గూడా తీసుకున్నాను. నాకు రసాలు ఇష్టము. తర్వాత అవి తీసుకున్నాను, ఇవి తీసుకున్నాను. తర్వాతొచ్చేసి ఇది తిరుమల దేవుని గుట్ట అంటారు. మేమెళ్ళే రూట్‌లో ఉంటుంది. తర్వాతొచ్చేసి ఇక్కడ ఇగ చీకటయిపోతా ఉంది. పురుగులైతే వస్తా ఉన్నాయి. ఈ టెంపుల్ అయితే చిన్నగా ఉండేది హనుమాన్ టెంపుల్. అటు సైడ్ ఎళ్తే అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళొచ్చు. ఇటు సైడ్ ఎళ్తే మా ఊరికెళ్తాము. అప్పటికే చీకటి పడిపోయింది. పురుగులైతే భలే తాకుతా ఉన్నాయి ఫేస్‌లకు. భలే కష్టము అట్లా నైట్‌లో బండి మీద జర్నీ చేయడము. ఎందుకంటే ఆ పురుగులు ఒక్కొక్కసారి కండ్లల్లో పడతాయి. ఇంగ తర్వాత మా వారికైతే హెల్మెట్ ఉంది. నాకైతే కళ్ళకు అద్దాలున్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏం కాలేదు. అక్కడక్కడ ఇట్లా మొఖాలకొచ్చి తగులుతా ఉన్నాయి పురుగులు. తర్వాత మా ఊరు కూడా వచ్చేసింది. మేము చదువుకున్న ఊరు కూడా వచ్చేసింది. అటెళ్తే ఊర్లోకెళ్ళొచ్చు. ఇటెళ్తే మా ఊరికెళ్ళొచ్చు. తర్వాత ఇప్పుడు మా మేము పుట్టి పెరిగిన ఊరెంతో ఈ ఊరు గూడా మాకంతేనండి. మాకిక్కడ గూడా అంతే అలవాటు. మా ఊర్లో ఎంత అలవాటో ఈ ఊర్లో మేము చదువుకున్న ఊర్లో గూడా అంతే అలవాటు మాకు. ఎందుకంటే మాకు ఇక్కడ ఇల్లుంది, ఇక్కడ పొలముంది, అక్కడ ఉన్న ఊర్లో పొలముంది, ఇల్లుంది అన్నీ ఉండేది అప్పుడు. అందుకే మాకు ఈ ఊరంతే, మా ఊరంతే అన్నట్టుగా మేము ఊర్లో 5థ్ వరకే ఉండేది అప్పుడు. 5థ్ వరకు అక్కడ చదివి 6థ్ నుండి 10థ్ వరకు ఇక్కడే అన్నట్టు. అందుకే మాకు ఇక్కడ, అక్కడ అంతే. మన ఊరికొచ్చేసాము. అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసింది. చీకటయిపోయింది. అమ్మ, వదిన అయితే అవాక్కయిపోయారు మమ్మల్ని చూసి. మన ఇంటికి ఈ టైంలో బండొస్తుంది ఏంటి అనేసి. అమ్మ, వదిననే ఉంటారు గదా! ఏంటి ఇక్కడ బండొస్తుంది అనేసి అవాక్కయిపోయారు మమ్మల్ని చూసి. ఇదిగోండి అమ్మ, వదిన అయితే బయట అమ్మ పడుకుంది, వదిన కూసుంది. చిప్సో ఏవో తింటా ఉన్నారు వాళ్ళిద్దరు అత్త, కోడన్లు. వదిన అయితే మటన్ ఫ్రై చేసింది అప్పటికే వాళ్ళ కోసమని. తర్వాత మా వారైతే ఆ రోజు మంగళవారం గదా తినడు అనేసి మేము వెళ్ళినాక మళ్ళీ చపాతి,
టమాటో కర్రీ అయితే చేసింది. అప్పటికప్పుడు ఏం కూరగాయలు లేకుంటే కదా ఊర్లో, టమాటాలు ఉంటే టమాటో కర్రీ చేసింది. ఇంక మటను ఫ్రై ఉంది, చపాతీలు చేసింది, రైస్ చేసింది. తినేసాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూసేయండి. నెక్స్ట్ డే అయితే ఆడనే ఉన్నాము. మళ్ళీ నెక్స్ట్ డే హైదరాబాద్కి వచ్చేసాను. మేమైతే మళ్ళీ ఒక రోజు అయితే ఉన్నాము. ఆ నైట్కి వెళ్ళినాం. నెక్స్ట్ డే వచ్చేద్దాం అనుకున్నాం కానీ రాలేదు. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.